40 సంవత్సరాల శిక్షలోనే శిక్షణ. ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు వారికి విధించిన శిక్షలోనే ఒక కఠినమైన శిక్షణ దాగి ఉందని మీకు తెలుసా? దేవుడు స్వయంగా చెప్పారు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2-3 వచనాల్లో, ఇశ్రాయేలులో గర్వంతో నిండి ఉన్న హృదయం గురించి తెలియచేసి, ఆ గర్వాన్ని అణచి మీ గర్వం వల్ల ఏమీ సాధించలేవు, నా కృప వల్లనే సమస్తము సాధ్యము అని తెలియచేసే ప్రాముఖ్యమైన 3 అద్భుతాలను వారికి తెలియచేశాడు. ఒకటి, నిర్గమకాండం 16వ అధ్యాయంలో చూస్తాం, ప్రతి దినము దేవుడిచ్చే ఆహారం పైన వారు ఆధారపడాలి. రెండో విషయం ఏంటంటే సంఖ్యాకాండం 9లో ఉంటుంది, వారు ప్రయాణం చేయాలన్నా ఆగి విశ్రాంతి తీసుకోవాలన్నా దేవుడు ఏర్పాటు చేసిన అగ్ని మేఘ స్తంభాలపైనే వారు ఆధారపడాలి. మూడో విషయం ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయంలో ఉంటుంది, 40 సంవత్సరాల ప్రయాణంలో వారు బట్టలు చెప్పులు పాత పడకుండా చేసి దేవుడు లేకపోతే వారు వట్టివారే అనే తెలియచేశారు.